Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. తిరుమల కలియుగ వైకుంఠంగా పేరుగాంచినటువంటి తిరుమల లోపల రీసెంట్గా ఎఫ్ఎస్ఎస్సిఐ అథారిటీస్ వీళ్ళు రీసెంట్గా కేంద్రం నుంచి వచ్చినటువంటి వీళ్ళు తిరుమలలో సందర్శించారు. కొన్ని నమ్మలేనటువంటి నిజాలు బయటపడినాయి. తిరుమల లోపల అన్నసత్రం ఉంది కదా, వెంగమాంబ అన్నసత్రంలో పరిశుభ్రత లేకుండా, ఆహార నాణ్యతను సరిగ్గా పాటించకుండా, అదేవిధంగా తిరుపతికి మంచినీటి వసతిని కల్పించేటువంటి 2 డ్యాములలో ఉన్నటువంటి యొక్క వాటర్ యొక్క ప్యూరిటీని గురించి చెక్ చేయడం, అందులో కూడా ఇనుము శాతం ఎక్కువగా ఉండడం, అంటే తిరుమలలో సందర్శకులకు యాత్రికులకు సరఫరా చేసే మంచినీటి లోపల ఇనుము శాతం ఎక్కువగా ఉండడము, అపరిశుభ్రమైనటువంటి నీళ్లను సరఫరా చేస్తున్నారు, భక్తుల యొక్క ప్రాణాలతోని చెలగాటం ఆడుతున్నారు తీతిదే వాళ్ళు. మరి సాక్షాత్తు ఇవన్నీ మరి ఆ కలియుగ వెంకటేశ్వరుని సాక్షిగా జరుగుతూ ఉన్నాయి. మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో కూడా అన్ని మతస్థుల ప్రచారం ఎక్కువైపోయింది. తిరుమలలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లోపల అన్ని మతస్థుల ఆగడాలు మితిమీరిపోయినాయి. మరి ప్రతిరోజు హుండీలో కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది. అదేవిధంగా తిరుమలలో అన్నసత్రంలో ఎంతోమంది దాతలు విరాళంగా వెజిటబుల్స్ కానివ్వండి, దాంట్లో వాడేటువంటి పదార్థాలను చాలామంది స్వచ్ఛందంగా విరాళంగా ఇస్తారు. మరి ఈ ఇంత హుండీ వచ్చేటువంటి ఆదాయం ఎటుపోతుందో తెలియదు. కనీసం భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశము లేకుండా పోయింది. అయితే ఈ రీసెంట్గా FASSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు విజిట్ చేశారు. తిరుమలలో ఉన్నటువంటి కిచెన్ కానివ్వండి, ఇవి కరెక్ట్గా నీట్గా మెయింటైన్ చేయట్లేదు. రీసెంట్గా వీడియోలో చూసాం కదా, తిరుమల అన్నదాన సత్రం, వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా ఆహారం సరిగా నాణ్యత లేదని చెప్పేసి భక్తులు తినకుండా వదిలేసి వెళ్ళిపోయారు కదా. అదేవిధంగా గత 20 సంవత్సరాల వ్యవధిలో చూసుకుంటే తిరుమల లోపల చేసేటువంటి ఆహార పదార్థాల యొక్క నాణ్యత లోపల ఎంతో మార్పు వచ్చిందని విషయము అవగతం అవుతుంది. మేము 1994 ఆ 95 ప్రాంతంలో తిరుపతి వెళ్ళినప్పుడు ఆ లడ్డు తీసుకొని దద్దోజనం మంది తింటే దాని నిండా ఇట్లా చేతులు మొత్తము నెయ్యి వాసన వచ్చేది. అంటే అంత స్టాండర్డ్గా, క్వాలిటీగా, శుద్ధిగా మంచిగా చేసేవాళ్ళు. ఆ పోటు అనేది అప్పుడున్నటువంటి కాలంలో కూడా ఉన్నటువంటి ఆ పోటులో ఉన్నటువంటి వ్యక్తులు శుచిగా శుభ్రంగా మడి ఆచారాలతో చేసేవారు. మరి ఇప్పుడు ఈ యొక్క కిచెన్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణాన్ని చూసిన తర్వాత మరి భక్తుల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని చెప్పేసి విషయం అర్థమైపోతుంది. కలియుగ వైకుంఠముగా పేరుతున్నటువంటి యొక్క తిరుమల లోపల ఇలా ఈ విధంగా జరగడం అనేది చాలా శోచనీయము. అయితే ఈ అధికారుల యొక్క సందర్శనలో కూడా తెలిసిన విషయం ఏమిటంటే, ఆహార పదార్థాలు నిల్వ చేసే గోడాములు అపరిశుభ్రంగా ఉండడం, అదేవిధంగా కిచెన్లో కరెక్ట్గా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడము, తినుబండారాలకు కావాల్సినటువంటి టెండర్ లోపల అవకతవకలు, తాయిలాలకు ఆశపడి ఎవరైతే తక్కువ టెండర్ వేశారో వారికి ఇవ్వడము, ఆహార పదార్థాలు సరిగా నాణ్యత లేకుండా వాడడము, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. మోస్ట్లీ తిరుమల పైన అన్య మతస్థుల ఆగడాలు ఇవన్నీ ఎక్కువైనాయని చెప్పేసి మోస్ట్లీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవి ఇంకా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు హిందువులకు అత్యధికంగా మెజారిటీగా ఉన్నటువంటి టెంపుల్స్లో ఆదాయం ఎక్కువగా ఉంటే ప్రభుత్వాలు ఈ టెంపుల్ పైన ఆజమాయిషీతో అక్కడ ఉన్నటువంటి హుండీలో ఉన్నటువంటి డబ్బులు ఇవన్నీ తీసుకొని వాళ్ళ స్వకార్యాలకు వాడుకునేటువంటి అవకాశం ఉంది. మరి వేరే మతస్థుల చర్చిలు కానీ, మసీదులు కానీ, మరి వాళ్ళు కూడా ఆదాయాలు ఎక్కువ వచ్చేటువంటి దేశంలో కూడా చాలా ఉన్నాయి. ఎండోమెంట్ శాఖ, దేవాదాయ శాఖ అని పెట్టి మన గుళ్ళ పైన పడి దోచుకు తింటున్నారు కదా. మరి వాళ్ళకు కూడా ఉన్నటువంటి యొక్క ప్రార్థనా మందిరాల పైన కానీ, చర్చిల పైన కానీ ఎలాంటి ట్యాక్సులు విధించరు, అటు నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోరు. వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళకే ఉంటాయి. ఎటు తిరిగి హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాల పైన, హిందూ దేవాలయాల భూములపైన మాత్రమే పడి దోచుకుని తింటారు. ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలించే రాజు, ఎగ్జాంపుల్కి ఔరంగజేబు మన దేశాన్ని పరిపాలించే మొఘలాయుల కాలం లోపల, అతని కాలం లోపల ఎన్నో గుళ్ళు, గోపురాలు, మన వైదిక సంబంధించినటువంటి ధర్మక్షేత్రాలన్నింటినీ నాశనం చేశాడు కదా. హిందువులపైన తీర్థయాత్ర పన్ను, జిజియా పన్ను, జుట్టు కత్తించుకునే పన్ను, ఇలాంటి పన్నులు కూడా, అంటే పనికిమాలిన పన్నులు అన్నీ విధించి ఇస్లాం మత ప్రచారం కోసము, మత వ్యాప్తి కోసము తన శాశక్తులు కృషి చేసి హిందువులను ఊచకొత పోసాడు కదా. మరి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ అంటే ఒక క్రైస్తవ మతస్థుల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
మరి దేవాలయాలపైన అతనికి ఎలాంటి ప్రేమ ఉంటుంది చెప్పండి. వాళ్ళ ఆవిడ ప్రసాదం ఇస్తేనేమో పేపర్లో కట్టుకుని పక్కన పెట్టుకుంటుంది. అయినా హిందువులు ఓట్లు ఇస్తారు. పక్క రాష్ట్రము కర్ణాటకలో కూడా సిద్ధిరామయ్య ఆ శాలువ కప్పి హారతి ఇస్తే హారతిని పక్కకు నెట్టేస్తారు. అయినా హిందువులు ఓట్లు వేస్తారు. తర్వాత సెంట్రల్ సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు మెడలో కూడా శాలువ కప్పి ఉదదండ వేసి దండ తీసి పక్కన పడేస్తారు. అయినా హిందువులు ఓట్లు వేస్తారు. రీసెంట్గా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి బోనం పట్టుకొని వచ్చినప్పుడు షర్మిల గారు వచ్చినప్పుడు పూర్ణకుంభంతో మన హిందువులు ఎదురుగా పోతే పూర్ణకుంభాన్ని పక్కన నెట్టేసింది. అయినా హిందువులు ఓటేస్తారు. ఇంతటి దౌర్భాగ్యం మన సనాతనంలో ఉన్నటువంటి హిందువులకే ఉంది తప్పితే కానీ వేరే వాళ్ళకి లేదు. మన ముక్కోటి దేవతలు కరువైనట్టుగా ఇంకా పరమతస్థుల దేవతల కాడ వెళ్ళి మస్జిద్ల పొంటి కానీ దర్గాల పొంటి కానీ పాతాలు ఇచ్చి తర్వాత అదే మన ఏమో ఇస్తారు కదా వాళ్ళ మజార్ పైన చచ్చిపోయిన శవాల పైన ఏమో పచ్చ కలరు బట్టలు కప్పి పూలదండలు కప్పి ఇంకా మారండి. దేవాదాయ ధర్మాదాయ టెంపుల్లో హుండీలలో డబ్బులు వేయకండమని ఎంత చెప్తూ ఉన్నా కానీ వినరు. మీరు వేసేటువంటి డబ్బులు ధార్మిక సంస్థలకు మన హిందూ సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ డబ్బుల్ని ఇతర మతస్థుల అభివృద్ధి కోసము ఇతర రాజకీయ పార్టీల అవసరం కోసము వాడతారు తప్పితే కానీ హిందువు కోసం మాత్రం వాడరు. ఇకనైనా హిందువులు మారాలి, బుద్ధి తెచ్చుకోవాలి. హిందూ దేవాలయాలపైన దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ పెత్తనం ఏంటి? హిందువులకు సంబంధించినటువంటి ఆస్తులపైన హిందువులకే పూర్తి హక్కు ఉండాలి. ఒక ట్రస్ట్గా ఏర్పడి హిందువులు దాని యొక్క ఆజమాయిషి హిందువుల చేతుల్లో ఉండాలి. అదేందో దరిద్రం. కానీ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం టెంపుల్ విజిట్ చేయడానికి పోతే టెంపుల్ ముందర మొత్తం ఉన్నటువంటి దుకాణాలు, తినుబండాల షాపులు, హోటళ్ళు మొత్తం వేరే మతస్థులే ఉంటాయి. అదే ఒక చర్చి ముందరలో ఒక మసీదు ముందరలో వేరే వాటి ముందరలో మన హిందువులు కొట్లు ఎందుకు ఉండవు? ఉదయం లేచి పూలదండ తీసుకుపోయి దేవునికి అర్పిస్తావు. ఇవన్నీ విషయాలు ఒకసారి ఆలోచన చేయాలి. మతపరమైనటువంటి విషయాలు నేనేం ఇతర మతస్థులను కించపరచని మాట్లాడతలేదు. ఫస్ట్ మన ధర్మం పైన మన మతం పైన మనకంటూ ఒక విశ్వాసం అనేది ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి. మన మతాన్ని ఈ విధంగా అవుతుంటే చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసము? తిరుమలలో కూడా దోపిడీ, ఇవన్నీ విషయాలన్నీ అసలు ఎప్పుడు ఆలోచన చేస్తారో ఏమో అర్థమవుతుంది అసలు.